పెరుగు ఒక ఔషధం. దీనితో 100 రోగాలను నయం చేసుకోవచ్చు. అయితే ఇందులో 99% మందికి పెరుగుని ఎలా తీసుకోవాలో తెలియదు. తప్పు పద్ధతిలో తింటే దీని ప్రయోజనం లభించదు, పైగా కొన్నిసార్లు నష్టం కూడా జరగవచ్చు. ఈ వీడియోలో నేను 5 ప్రయోజనాలు చెప్తాను. మొదటి ప్రయోజనం, ఒక వ్యక్తికి జీర్ణక్రియ సమస్య, అజీర్ణం లాంటి సమస్యలు ఉంటే మధ్యాహ్నం భోజనంలో వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా నల్ల ఉప్పు వేసుకొని తినడం వల్ల జఠరాగ్ని బలపడుతుంది మరియు జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రెండో ప్రయోజనం చెప్పే ముందు మీరు ఆయుర్వేదాన్ని మనస్ఫూర్తిగా నమ్మితే ఈ వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. రెండో ప్రయోజనం ఏంటంటే, శరీరంలో బలహీనత, అలసట మరియు సన్నంగా ఉండేవారికి పెరుగులోన్న బెల్లం లేదా మిశ్రీ వేసి తినిపించండి. దీనివల్ల శరీరానికి బలం వస్తుంది మరియు శరీరం పుష్టిగా మారుతుంది. మూడవ ప్రయోజనం, ఒకవేళ కడుపులో వేడి, అసిడిటీ, మంట లాంటివి ఉండేటప్పుడు పెరుగులో పంచదార కలిపి తీసుకుంటే కడుపుకు చలువ చేస్తుంది మరియు శరీరానికి చల్లగా ఉంటుంది. మూడవ ప్రయోజనం ఏంటంటే, కడుపు వేడి చేసిన వారికి, శరీరం వేడిగా ఉన్నవారికి పెరుగులో చక్కెర కలిపి తీసుకుంటే కడుపుకి చల్లగా ఉంటుంది, శరీరానికి ఎనర్జీని ఇస్తుంది.